మన పూర్వీకులు స్వచ్ఛమైన సారవంతమైన నేలని మనకు అందించారు. తద్వారా మనము అధిక దిగుబడులు పొందగలిగాము. మరలా అదే నేలను మన తర్వాతి తరాలకు అందివ్వకపోగా నేలని నాశనం చేస్తున్నాం. మానవాళి మనుగడకు వ్యవసాయం జీవనాధారం. ఆహారం అందించే పంటలు రసాయన అవశేషాలతో కలుషితమై నేడు ఎన్నో భయంకర రోగాలకు మానవాళి నిర్వీర్యం అయిపోతున్నది. అన్నంతో పాటు విషం తింటున్నాం. అన్నదాతగా పేరొందిన రైతన్న యమదూతగా మారకూడదు కదా. కాలంతో పాటు మనము మారదాం. రండి, మాతో చేతులు కలపండి. నేడు సంప్రదాయ వ్యవసాయం మరచి మరింత అధిక దిగుబడులు పొందటం కోసం విచక్షణ రహితంగా రసాయన ఎరువులు, రసాయన కీటకనాశనులు వాడుతున్నాం. మరి రేపటి మన వారసుల గురించి ఆలోచించామా? ఇకనైనా మేల్కొందాం. సృష్టిలో సహజంగా ఉండే కొన్ని హానిలేని మిత్ర సూక్ష్మజీవులు మన పంటలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిరిగి నేలకు అందించి నేలను ఆరోగ్యవంతం చేద్దాం. పంట దిగుబడులకు నేలే మూలాధారం. నేల ఆరోగ్యం రైతు సౌభాగ్యం. రైతన్నలారా, తమిళనాడులోని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రాజ్శ్రీ కంపెనీ వారు ఎన్నో షుగర్ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లుల పరిశ్రమలతో రైతన్నల మన్ననలు పొందిన సంస్థ నేడు సేంద్రియ వ్యవసాయం, ఆరోగ్యవంతమైన పంట దిగుబడుల కోసం పాటుపడుతోంది. ముఖ్యంగా నేలకి మరియు పంట సేంద్రియ దిగుబడులకు అవసరమైన ఉత్పాదనలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది రాజ్శ్రీ కంపెనీ వారు. Next generation agriculture is completely depends on the sustainability. In order to meet sustainable agricultural inputs, Raष्ट्रीय Biosolutions has created a state-of-the-art, sophisticated research and development wing. This is our fermentation room. We have 4,000 liter fermenters and 2 500 liter fermenters cater to the needs of our own market. And here you can see 10 100 liter fermenters exclusively allocated for decomposing culture production. The culture is being multiplied separately, individual culture is being multiplied separately, and finally it will be mixed together to make it as a decomposing culture production. రాజ్శ్రీ వారి R&D ల్యాబ్ అత్యాధునిక పరికరాలతో, నూతన పరిజ్ఞానం కలిగిన శాస్త్రవేత్తల పర్యవేక్షణతో ఎంతో జాగ్రత్తగా సమశీతోష్ణ పరిస్థితుల్లో పెంచబడిన జీవ కీటకనాశనులు, జీవ ఉత్పాదనలు, నత్రజని స్థాపన కోసం అజాగ్రో, భాస్వరాన్ని కదిలించి మొక్కకు అందేలా చేసే ఫోసోల్ మరియు పొటాష్ను కరిగించే కారకం అయిన పొటావిట్. రైతన్నలారా, నేలకు సేంద్రియ కర్బనం ఎంతో అవసరం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే నేల అంత ఆరోగ్యంగా ఉంటుంది. రాజశ్రీ వారి గ్రీన్ ప్లస్ నేలని గుల్లపరిచి నేలలో పోషక తత్వాలను అందించేలా చేస్తుంది మరియు నీటి ఎద్దడిని తట్టుకునేలా చేస్తుంది. గ్రీన్ ప్లస్. రైతన్నలారా, నేల ద్వారా మనం అందిస్తున్న ఎరువులను మొక్కకు అందుబాటులోకి తెచ్చి ఇవ్వటంతో పాటు వేళ్లతో సహజీవనం చేసే మరో ఉత్పాదన న్యూట్రీవ్యామ్. ఇందులోని బీజాలు వేళ్ల దగ్గర వ్యాప్తి చెంది మొక్కకు భాస్వరాన్ని కదిలించి అందుబాటులో ఉంచుతూ మొక్కలను ఎటువంటి రోగాల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తద్వారా పోషకాలతో మొక్క ఆరోగ్యవంతంగా పెరగటంతో పాటు నాణ్యమైన పంట, అధిక దిగుబడులకు వీలు కలుగుతుంది. రాజ్శ్రీ వారి మరో వినూత్న విశిష్ట ఉత్పాదన బయోడీ. వృధా పచ్చిరొట్టని, పంట వృధాలను సేంద్రియ పదార్థంగా విచ్ఛిన్న ప్రక్రియ వేగవంతం చేసే హానిలేని మేలైన సూక్ష్మజీవుల సముదాయమే బయోడీ. బయోడీని నేల దమ్ము, దుక్కి సమయానికి 10 రోజుల ముందు వెదజల్లినట్లయితే వృధా వ్యర్థాలను కుళ్ళింపజేసి కర్బనం పదార్థంగా తయారుచేసి నేలను గుల్లబరుస్తుంది. రాజ్శ్రీ వారి మరో ఉత్పాదన హ్యూమిప్లస్. మొక్కలకు అవసరమైన పోషక పదార్థాలను, గ్రోత్ హార్మోన్స్ను అందించి అధిక దిగుబడులను ఇస్తుంది. హ్యూమిప్లస్ గుళికల రూపంలో, ద్రవ రూపంలోనూ మరియు పౌడర్ రూపంలోనూ కూడా లభిస్తుంది.
సముద్రపు నాచు నుండి సేకరించిన అత్యంత ఫలవంతమైన పోషక పదార్థం మరియు గ్రోత్ ప్రమోటర్స్ కలిగిన రాశ్రీ వరి అల్గా ప్లస్ జీ. రాశ్రీ వరి మరో ఉత్పాదన గ్రొనాల్. ఇది పూత పిందె అధికం అవటానికి మరియు అధిక దిగుబడులకు దోహదం చేస్తుంది. సేంద్రియ వ్యవసాయ నిపుణులు నూతన తరం సేద్యం గురించి ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. ఒక అడవి తీసుకోండి, అక్కడ ఎవరు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వేస్తున్నారు, కానీ అక్కడ ఎందుకు ప్రాబ్లం ఉండట్లేదు? అక్కడ దాని మటుకు పెరుగుతూనే ఉంది కదా. అక్కడ జరుగుతుంది ఏంటి, ఇక్కడ జరగదు ఏంటి అన్నది ఒకసారి ఆలోచిస్తే ఈ సేంద్రియ సేద్యం అంటే ఏంటో మంచిగా అర్థమవుతుంది. ఉదాహరణ తీసుకోండి, ఇప్పుడు అడవిలో ఉన్న భూమిలో ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవి చెట్టులోకి వెళ్తాయి. అవి వెళ్ళిన తర్వాత చెట్టు ఆకుల ద్వారా పళ్ళ ద్వారా తిరిగి ఆ నేల మీద పడతాయి. ఆ పడిన ఆకులు పళ్ళు మిగతా ఇవన్నీ రకరకాల జంతువుల ద్వారా, పురుగుల ద్వారా, ఆఖరికి బ్యాక్టీరియా ద్వారా కన్జ్యూమ్ తినబడి తిరిగి అది భూమిలోకి వెళ్తుంది. ఆ భూమి నుంచి తిరిగి చెట్టుకు వెళ్తుంది. సో ఇది ఒక క్లోజ్ సైకిల్. సో మనకు న్యూట్రిషన్, మనం పోషక పదార్థాలు వేరే ఇవ్వాల్సిన అవసరం అక్కడ ఉండట్లేదు. మన భూమిలో జరిగే పని ఏంటంటే మన పోషక పదార్థాలు నత్రజని, భాస్వరం, పొటాష్ ఏది ఇస్తున్నామో, మిగతా సూక్ష్మ ఎరువులు ఉన్నాయో ఏవి ఇస్తున్నామో అవి చెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పంటను మనం కోసి ఇంటికి తీసుకుపోయి మనం తినడం, మన పశువులకి ఇవ్వడం జరుగుతుంది. పోనీ ఆ పశువుల పేడైనా తిరిగి భూమి మీదకి వెళ్తుందంటే అది లేదు. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి పంటకి మనం ఎరువులు, సూక్ష్మ ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఏదో క్లోజ్ సైకిల్ ఏది చెప్పాను అడవిలో జరిగేది ఇక్కడ జరగట్లేదు, కట్ ఆఫ్ అయిపోయింది. అయితే మనం మేజర్ ఎరువులు ఏవో నత్రజని, భాస్వరం, పొటాష్ ఏది ఇస్తున్నామో అది ఇవ్వడం జరుగుతుంది, ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, దానిలో నష్టం జరుగుతుంది. ఈ సూక్ష్మ ఎరువుల సంగతి అసలు ఇవ్వట్లేదు చాలా మంది. దీనివల్ల ఏంటంటే దిగుబడి తగ్గిపోతుంది. అయితే సేంద్రియ పద్ధతుల ద్వారానే ఇది సరి చేయడం ఈ రోజులలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పూర్తిగా సాధ్యం. సేంద్రియ ఎరువుల సేద్యం వ్యవసాయంలో నూతన ప్రకంపనలను సృష్టిస్తోంది. సేంద్రియ ఎరువులపై ఇది ఇవాల్టి స్పెషల్ బులెటిన్. మిత్రులారా, వ్యవసాయాన్ని లాభసాటిగా చేద్దాం, రసాయన అవశేషాలు లేనటువంటి స్వచ్ఛమైన పంట దిగుబడులు సాధిద్దాం, రేపటి తరాలను మంచి ఆహారంతో తేజవంతులుగా తయారు చేద్దాం. వాడండి రాశ్రీ వరి సేంద్రియ వ్యవసాయ జీవ ఉత్పాదనలు.